నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 2020లో ఏ స్టూడెంట్ అడిగినా కూడా మాస్టర్స్ ఇన్ యూకే అని చెప్తూ ఉన్నారు. మాస్టర్స్ చదవాలి అంటే తక్కువ కాస్ట్ అంటున్నారు. IELTS అవసరం లేదు అంటున్నారు. హై వీసా సక్సెస్ రేట్ అని కూడా అంటున్నారు. ఇలాంటి చాలా కారణాలు చెప్తూ ఉన్నారు. వీటిల్లో అసలు నిజమెంత? ఇలాంటి మరికొన్ని డీటెయిల్స్ చెప్పడానికి శౌర్య కన్సల్టెన్సీ నుంచి డైరెక్టర్ రాధా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శౌర్య కన్సల్టెన్సీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది స్టూడెంట్స్తో విదేశీ విద్య కలలను నిజం చేసింది. స్టూడెంట్ వీసాతో పాటు విజిట్ వీసా, డిపెండెంట్ వీసా, బిజినెస్ వీసా మరియు టూరిజం వీసా సర్వీసెస్ స్టూడెంట్స్తో పాటు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కన్సల్టెన్సీ. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. థ్యాంక్ యూ. అండ్ ముందుగా యూకేలో మాస్టర్స్, అసలు ఒకవేళ స్టూడెంట్ యూకేలో మాస్టర్స్ చేయాలి అనుకుంటే కనుక కారణాలు ఏమేమి ఉంటాయండి? సో యూకేలో మాస్టర్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ చూస్ చేసుకోవడానికి చాలా టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. మనం కొన్ని మెన్షన్ చేయాలి అనుకుంటే కనుక లేటెస్ట్ రూల్స్ చేంజెస్ అనమాట. మనకి లాస్ట్ డెకేడ్లో ఎప్పుడు లేనటువంటిగా వెల్కమింగ్ చేంజెస్ ఉన్నాయండి. అంటే మాస్టర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 years ఆఫ్ స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఉంది. సో స్టూడెంట్స్ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, MBA కానీ, MS కానీ, ఏ కోర్స్ అయినా కానీ ఆ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఆ యూకే కంట్రీలోనే ఉండి 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది తీసుకోవచ్చు. ఈ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో మనకు అక్కడ లోకల్ కంపెనీస్లో జాబ్ సెర్చ్ చేయొచ్చు. ఇన్ కేస్ జాబ్స్ వస్తే జాబ్ కూడా మనకి వచ్చిన కాంట్రాక్ట్ని బట్టి జాబ్ చేసుకోవచ్చు. అలాగే స్టడీస్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ రైట్స్ కూడా చాలా లూజన్ చేశారనమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి అక్కడ చదువు అయిపోయినాక జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఓన్లీ జాబ్ ప్రాస్పెక్ట్స్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జాబ్స్ ఇట్లా సెటిల్మెంట్ వైజ్ చూసుకోవడంతో పాటు ఇంకా మేజర్ ఆస్పెక్ట్స్ యూకే సెలెక్ట్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. యూకే ఈజ్ ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్ అండి. అంటే నాట్ ఓన్లీ నౌ, ఫ్రమ్ డెకేడ్స్ బ్యాక్ నుంచి యూకేలో ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. మన ఇండియన్స్లో మన యాన్సిస్టర్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ వెళ్ళి చదువుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం, లండన్లో చదువుకుంటున్నారు అనేసి. సో టాప్ యూనివర్సిటీస్ అంటే వరల్డ్లో ఉన్న 10 టాప్ యూనివర్సిటీస్ తీసుకుంటే అందులో మనకి 4 యూనివర్సిటీస్ మనకి యూకేలోనే ఉన్నాయి. సో యూకే యూనివర్సిటీస్ హ్యాస్ అ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది అనమాట. సో యూకేలో వచ్చేటప్పటికి మనకు ఉన్న అన్ని కంట్రీస్లో కల్లా చాలా హైయెస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే మాస్టర్స్ 1 yearలోనే ఫినిష్ అవుతుంది. మనం ఫారిన్ ఎడ్యుకేషన్ అనగానే ఫీజు వచ్చేటప్పటికి 20 lakhs 30 lakhs అని చెప్పుకుంటూ ఉంటారనమాట. బట్ యూకేలో వచ్చేటప్పటికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో దీనివల్ల 8 to 12 lakhsలో మనకి టోటల్ ట్యూషన్ ఫీ అనేది అయిపోతుంది. ఇంకొకటి, ఏదైనా ఫారిన్ కంట్రీ అనగానే ఫస్ట్ GRE రాసేయాలి, ఆర్ఎల్స్ IELTS TOEFL రాయాలి. ఇవన్నీ 3rd years నుంచి 2nd years నుంచి బుక్స్ లైబ్రరీస్లో తీసుకొని చూస్తూ ఉంటారనమాట. బట్ కొన్ని కంట్రీస్కి కొన్ని ఎగ్జామినేషన్స్ తీసుకోవాలి. వేరేస్ మనం యూకే తీసుకుంటే కనుక ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా IELTS TOEFL GRE GMAT ఇటువంటి ఏ ఎగ్జామినేషన్స్ లేకుండా మనకున్న మార్క్స్ మెమోతోనే మనం యూకేలో టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. యూకేలో వచ్చేటప్పటికి వీసా సక్సెస్ రేట్ వచ్చేటప్పుడు హైయెస్ట్ సక్సెస్ రేట్. వేరేస్ మనం USA తీసుకుంటే కనుక ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో యూకేలో వచ్చేటప్పటికి పాయింట్ బేస్ సిస్టమ్ వీసా కాబట్టి మనకి వీసా సక్సెస్ రేట్ 97% ఉంది. అంటే మనం యూకే వెళ్ళాలి అని థాట్ వస్తే మ్యాక్సిమం మనకి వీసా వచ్చేసి అక్కడికి వెళ్ళినట్టే. సో యూకేకి వచ్చేటప్పటికి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. మనం అప్లికేషన్ కొరియర్ పంపించిన అవసరం లేదు, అప్లికేషన్ ఫీజెస్ పే చేయని అవసరం లేదు, ప్రాసెసింగ్ ఫీజెస్ పే చేయని అవసరం లేదు. ఇట్ విల్ బి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీనివల్ల ఏంటంటే 2 monthsలోనే మనం కంప్లీట్ ప్రాసెస్ చాలా సింపుల్గా హ్యాజిల్ ఫ్రీగా మనం అప్లై చేసుకొని మన డ్రీమ్ డెస్టినేషన్లో ఈజీగా చదువుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ రీజన్స్, కొన్ని రీజన్స్, ఇవి కాకుండా ఇంకా చాలా చెప్పుకుంటూ ఉంటే చాలా రీజన్స్ ఉంటాయి యూకే గురించి. అయితే యూకేలో కోర్స్ డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది? స్టూడెంట్స్ ఇది కూడా ఆలోచిస్తారు, టైం ఎన్ని ఇయర్స్ మనం స్పెండ్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో డ్యూరేషన్ గురించి చెప్పండి. సో మాస్టర్స్ వచ్చేటప్పటికి 1 year మాస్టర్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆఫర్ 1 year మాస్టర్స్. మనకి 1 year మాస్టర్స్తో పాటు ఫ్యూ యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవటం వల్ల మనకి 2 years కోర్స్ వస్తుంది అనమాట. 1 year కోర్స్ చేస్తే 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ వచ్చేటప్పటికి ఇట్ మే బి పెయిడ్ ఆర్ ఇట్ మే బి అన్పెయిడ్ అనమాట. ఏ కోర్స్ తీసుకున్నా, అంటే కోర్స్ వితౌట్ ఇంటర్న్షిప్ తీసుకున్నా, కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నా ఫీజెస్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. బట్ స్టూడెంట్ విల్ గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆ ఉన్న 1 year ఇంటర్న్షిప్లో. బ్యాచిలర్స్ వచ్చేటప్పటికి మనకి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో బ్యాచిలర్స్ 3 years బ్యాచిలర్స్ ఉంటుందండి. అండ్ ఫ్యూ యూనివర్సిటీస్లో 4 year బ్యాచిలర్స్ ఉంటుంది. మాస్టర్స్ మాత్రం
1 ఇయర్. ఈ 1 ఇయర్ అవ్వటం వల్ల ఏంటంటే మనకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకి ట్యూషన్ ఫీజ్ కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ 1 ఇయర్కే మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ ఫీజులో కూడా మనం ఎడ్యుకేషన్ ఫినిష్ చేయొచ్చు. చాలా తక్కువ టైంలో కూడా మనకి మాస్టర్స్ ఫినిష్ చేసుకొని మనం 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్. అయితే యూకేలో చదువుకుంటూ మనం పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయి, ఆ అవైలబిలిటీ ఉంటుందా అక్కడ? ఎస్ అండి. సో యూకే అనే కాదు, ఏ కంట్రీలో అయినా కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్కి పార్ట్ టైం వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ పార్ట్ టైం వర్క్ ఎలిజిబిలిటీ వచ్చేప్పుడు 20 అవర్స్ పర్ వీక్ ఉంటుందండి. 20 అవర్స్ పర్ వీక్ డ్యూరింగ్ ది సెమిస్టర్ మనం చదువుకుంటూ 20 అవర్స్ పర్ వీక్ వర్క్ చేసుకోవచ్చు. అలానే సెమిస్టర్ బ్రేక్స్లో, హాలిడేస్లో మనం ఫుల్ టైం జాబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 20 అవర్స్ పార్ట్ టైం వర్క్ పర్మిట్ వల్ల స్టూడెంట్స్కి ఏంటంటే బయట జాబ్ చేసుకొని తన కోర్స్ రిలవెంట్ జాబ్ కనుక అయితే డెఫినెట్గా తనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అట్లాగే లివింగ్ ఎక్స్పెన్సెస్కి, పార్ట్ ఆఫ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్కి అతని మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో డ్యూయల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీ ఆల్వేస్ ఎంకరేజ్ అనమాట స్టూడెంట్స్కి టు గో అవుట్ అండ్ డూ సమ్ కైండ్ ఆఫ్ పార్ట్ టైం దట్ ఈస్ రిలవెంట్ టు యువర్ ఎడ్యుకేషన్. అలా చేయడం వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎస్, ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ పార్ట్ టైం వర్క్ ఎలిజిబిలిటీ ఆఫ్ 20 అవర్స్ పర్ వీక్ అనమాట యూకేలో. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ అడ్వాంటేజ్ పాయింట్ అనమాట. అయితే స్టడీ పరంగా బెనిఫిట్స్ చెప్పారు, తర్వాత వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు. కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి స్టూడెంట్స్కి? ఎందుకంటే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ చాలా కంగారు పడిపోయే విషయం వాళ్ళ గురించి. ఎట్లా ఉంటాయి అక్కడ హెల్త్ బెనిఫిట్స్? సో హెల్త్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ అండి. నాట్ ఓన్లీ ఫర్ శౌర్య ఆర్ ఎల్స్ స్టూడెంట్స్ కానివ్వండి, అక్కడ యూనివర్సిటీస్ కానివ్వండి, స్టూడెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈజ్ అ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ అనమాట. సో మనకి వచ్చేటప్పటికి ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు కరోనా టైం అని కాదు, బట్ ఎప్పుడైనా కానీ ఏ కంట్రీ, మనం ఇండియా నుంచి ఫారెన్ కంట్రీ వెళ్తుంటే ఈవెన్ ఆన్ టూరిస్ట్ వీసాకి మనం వెళ్ళినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా చేపిస్తాము. దీనివల్ల స్టూడెంట్స్ కానీ అక్కడికి వెళ్ళిన ఎవరికైనా కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇట్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అక్కడ నేషనల్స్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో మన ఇండియన్స్ని కూడా అలానే ట్రీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనం యూకే కూడా వెళ్ళేటప్పుడు వీసా టైంలోనే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో NHS ద్వారా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. దిస్ విల్ బీ అన్ అనదర్ అడ్వాంటేజ్ పాయింట్ అండి. అయితే యూకేలో చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉంటుందని ఇంతకుముందు చెప్పారు. అయితే స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే జాబ్ చూసుకొని అక్కడే జాబ్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎస్ అండి. స్టూడెంట్స్కి యాక్చువల్గా లాస్ట్ 2019 ఎండింగ్ నుంచి ఎక్కువ మంది యూకే చూస్ చేసుకోవడానికి ఇదొక బిగ్ రీజన్ అనమాట. ఎందుకంటే రూల్స్ చేంజ్ అయినాయి అండ్ ఇప్పుడు మోస్ట్ వెల్కమింగ్ కంట్రీ అనమాట మన ఇండియన్ స్టూడెంట్స్కి. ఐదర్ స్టూడెంట్ వీసా వైజ్ కానివ్వండి, లేకపోతే వర్క్ వీసా రూల్స్ వైజ్ కానివ్వండి. టోటల్ మనకి 70 పాయింట్స్ చేశారు. 70 పాయింట్స్ స్టూడెంట్ వీసాకి అండ్ 70 పాయింట్స్ మనకు వర్క్ వీసాకి కూడా ఉంది. సో ఈ 1 ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత, మనకి మాస్టర్స్ కోర్స్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనకి 2 ఇయర్స్ ఆఫ్ స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఉంటుందండి. 1 ఇయర్ కంప్లీట్ అవ్వగానే మనకి 2 ఇయర్స్ ఆఫ్ వీసా ఎక్స్టెన్షన్ ఇస్తారు. దీన్నే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అని కూడా అంటాము. సో ఈ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో మనము ఏదైనా జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. జాబ్ కనుక మనకు వస్తే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఫుల్ టైం. సో చదువుకున్న దాన్ని అక్కడ మనకి ఫారెన్ కంట్రీలో, ఫారెన్ కంపెనీస్లో వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అనేది డెఫినెట్గా మన రెజ్యూమేకి, మన ప్రొఫైల్కి డెఫినెట్గా వాల్యూ యాడ్ అవుతుంది. సో ఆ తర్వాత కూడా మనకి జాబ్ మంచిగా కంటిన్యూ అయితే కనుక వర్క్ పర్మిట్ అనేది వేసుకోవటం జరుగుతుంది. సో ఈ వర్క్ పర్మిట్ వల్ల కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్, అంటే మొన్నటిదాకా యూకేకి ఎక్కువ మంది ఫోకస్ చేయలేదు బికాస్ ఆఫ్ దిస్ వర్క్ పర్మిట్. చదువు అయిపోయినాక వెనక్కి వచ్చేసేయాలి అనే మెయిన్ కాన్సెప్ట్తో ఎక్కువ మంది USA కానివ్వండి, ఆర్ ఎల్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఇట్లా కన్సిడర్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ వరకు యూకే అనేది కన్సిడర్ చేయలేదు ఎక్కువ మంది. ఆఫ్టర్ 2010 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది వచ్చింది. సో డెఫినెట్గా ఈ అడ్వాంటేజ్ డెఫినెట్గా మన స్టూడెంట్స్ అందరూ చెక్ చేసుకోవాలండి. సో మ్యామ్ ఇందాక చెప్పారు అక్కడ వర్క్ చేసుకునే విధానం వీటని గురించి చెప్పారు కదా. అండ్ యూకేలో అసలు క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి? సో మనకి ఇండియాలో ఏంటంటే ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మనకి జూన్లోనే స్టార్ట్ అవుతుందండి. వేరాజ్ యూకేలో వచ్చేటప్పటికి మల్టిపుల్ ఇంటేక్స్ ఉంటాయి. మేజర్ ఇంటేక్ వచ్చేటప్పటికి కమింగ్ ఇంటేక్ జనవరి ఇంటేక్ ఉంది. జనవరి అయిపోయిన తర్వాత ఫ్యూ యూనివర్సిటీస్కి మార్చ్ ఇంటేక్, ఫిబ్రవరి ఇంటేక్, ఏప్రిల్, మే ఇట్లా ఎవ్రీ మంత్ కొన్ని ఇంటేక్స్ ఉన్నాయి ఫ్యూ యూనివర్సిటీస్కి మాత్రమే. బట్ మళ్ళీ అన్ని యూనివర్సిటీస్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే కనుక, ఈ జనవరి మిస్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ సెప్టెంబర్ వరకు
వెయిట్ చేయాల్సి ఉంటుంది, అంటే మనకు కావాల్సిన యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి అంటే కనుక. బట్ ఫ్యూ యూనివర్సిటీస్ లైక్ కోవెంట్రీ యూనివర్సిటీ కావచ్చు, నార్థంబ్రియా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లాంటి యూనివర్సిటీస్ అన్నీ మనకి ఫిబ్రవరి, మార్చ్ ఇట్లా ఇంటెక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు రెడీగా ఉండి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇంకా జాన్ ఇంటెక్కి మనకి చాలా టైం ఉంది. మనకి ఇంకా 2 months ఆఫ్ టైం. అన్ని యూనివర్సిటీస్ జనవరి ఎండింగ్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇంకా 2 months ఆఫ్ ప్రెషియస్ టైం ఉందండి. ఎవరైనా కనుక అప్లై చేసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసి మా కౌన్సిలర్స్ మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎంత, అలాగే అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, లొకేషన్ కండిషన్స్, ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు మీకు స్కాలర్షిప్స్ ఏమన్నా వస్తాయా అనేవి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ జనవరి ఇంటేక్కి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, కొరియర్ ఛార్జెస్ ఏమీ లేవు. కంప్లీట్లీ ఇట్ విల్ బి అన్ ఆన్లైన్ ప్రొసీజర్. మీరు ఎక్కడైనా ఉన్నా కూడా, అంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇంకే ప్లేస్లో ఉన్నా కూడా మీరు అక్కడి నుంచే మీ డాక్యుమెంట్స్ మెయిల్ ద్వారా పంపించుకొని కంప్లీట్ ప్రాసెస్ ఆన్లైన్లోనే ఫినిష్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. మీరు ఇక్కడ దాకా వచ్చి ఆఫీస్ వరకు వచ్చే అవసరం కూడా లేదు. యూకే అంతా కంప్లీట్గా ఆన్లైన్ ప్రొసీజర్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంది కాబట్టి జస్ట్ మీ సింపుల్ డాక్యుమెంట్స్ 10th, ఇంటర్, డిగ్రీ అండ్ పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ మా మెయిల్కి ఫార్వర్డ్ చేస్తే రిమైనింగ్ ప్రాసెస్ ఇట్ విల్ బి డన్ ఫ్రమ్ అవర్ ఎండ్ అండి. రైట్. అయితే ఐఎల్స్, జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్ అనేవి దీనికి ఎంతవరకు కంపల్సరీ? స్టూడెంట్స్ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల కూడా కొంతమంది స్టూడెంట్స్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో పర్టికులర్లీ ఈ యూకే మాస్టర్స్ గురించి ఈ ఐఎల్స్, జిఆర్ఈ అనేవి ఎంతవరకు కంపల్సరీ అంటారు? సో యూకే వెళ్ళాలి అనుకుంటే కనుక ఐఎల్టీఎస్ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ ఏమీ తీసుకొని అవసరం లేదండి. ఓన్లీ మనం చెక్ చేసుకోవాల్సింది అలా ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండి అండ్ ఇంటర్మీడియట్లో మనకి 60 above కనుక పర్సంటేజ్ ఉంటే మనం ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనం యూకేలోని యూనివర్సిటీస్లో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. మనకి ఇంటర్మీడియట్ కనుక తెలుగు మీడియం అయితే మాత్రం వాళ్ళు ఐఎల్టీఎస్ అనే ఎగ్జామినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనం 10th వరకు తెలుగు మీడియం చదువుతున్నా ఇంటర్కి వచ్చేటప్పటికి అందరూ మోస్ట్లీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంకి మారుతూ ఉంటారు అండ్ ఎక్కడో రేర్గా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ కనుక 60 above ఉంటే కనుక ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఇన్ కేస్ ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో కనుక ఉంటే ఐఎల్టీఎస్, పీటీఈ ఇలాంటి ఎగ్జామినేషన్లో ఏదో ఒక ఎగ్జామినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలా సింపుల్గా ఉంటుందండి. స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్, రైటింగ్ అనే 4 modules ఉంటాయి. ఇవన్నీ మనం ఆన్లైన్లో చూసుకొని ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మనం ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఇవ్వచ్చు. సో మీరు తెలుగు మీడియం కనుక అయితే కనుక ఐఎల్టీఎస్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి ఆన్లైన్లో. మీరు ఇంగ్లీష్ మీడియం కనుక అయితే కనుక డెఫినెట్గా వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ మీరు అప్లై చేసుకోండి. రైట్. ఇంకోటి చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే అక్కడ కాస్ట్ ఎట్లా ఉంటుందని, యూకేలో మాస్టర్స్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది, దాని గురించి. సో మాస్టర్స్ వచ్చేటప్పటికి మనకు ఉన్న అన్ని కంట్రీస్లో కల్లా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ అంటే యూకే అండి. ఎందుకు అంటే యూకేలో మాస్టర్స్ వచ్చేటప్పటికి మనకి 1 year ఉంటుంది. 1 year మాస్టర్స్ అవ్వటం వల్ల మనకి ట్యూషన్ ఫీ 1 year, అట్ ద సేమ్ టైం లివింగ్ ఎక్స్పెన్సెస్ 1 year కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో మనము యూకేలో మనం మాస్టర్స్ అనేది ఫినిష్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఈ 1 year మాస్టర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. సో యూకేలో వచ్చేటప్పటికి మనం మాస్టర్స్ ఫినిష్ చేయాలంటే 8 to 12 lakhs ఉంటుందండి. ఈ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ ఈ ఫీ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లొకేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ, అది స్కాట్లాండ్లో ఉందా, వేల్స్లో ఉందా, ఇంగ్లాండ్లో ఉందా, ఈ ప్లేస్ని బట్టి కూడా మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ ట్యూషన్ ఫీ స్లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ రేంజ్ బిట్వీన్ 8 to 12 lakhs అండి. ఈ 8 to 12 lakhsలో మనకి స్కాలర్షిప్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్కాలర్షిప్స్ వచ్చేప్పుడు £500 నుంచి ఈవెన్ £4,000 వరకు కూడా స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఇంకే స్కాలర్షిప్ వస్తే కనుక డెఫినెట్గా స్టూడెంట్కి ఇంకా బడ్జెట్ అనేది తగ్గిపోయి ఇంకా చాలా తక్కువ ఫీజులో కోర్స్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు అండి. రైట్. అయితే రీసెంట్గా కొంతమందికి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, సర్టిఫికెట్స్ ఇంకా రాలేదు. సో అట్లాంటి వాళ్ళకి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సో ఇన్ కేస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఫినిష్ కాకపోయినా, అంటే ఫినిష్ అయినా రిజల్ట్స్ రాకపోయినా, ఇలాంటి వాళ్ళందరూ డెఫినెట్గా అప్ టు యువర్ 4-1 మెమో వరకు ఉంటే మనం యూకే యూనివర్సిటీస్లో అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చండి. 4-1 మెమో అయితే అంటే మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనుక అయితే 4-1 మెమో ఇప్పటి వరకు అందరికీ ఉంటుంది. 4-2 మెమో కన్సాలిడేట్ ప్రొవిజనల్కి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఉన్న 4-1 మెమో వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం వీసా టైంకి అంటే డిసెంబర్లో మన వీసా టైం ఉంటుంది
ఉంటుంది కాబట్టి వీసా టైం వరకు మన డాక్యుమెంట్స్ వస్తాయి కాబట్టి మనం వీసా ప్రొసీజర్ కూడా ఎటువంటి హ్యాజల్స్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. అదే మనం డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము, డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఇంకో 1 month రీసెర్చ్ చేసి చేద్దాము అనుకుంటే ఈ జనవరి ఇంటెక్ మిస్ అయింది అనుకుంటే కానీ నెక్స్ట్ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. ఆల్రెడీ ఒక ఇంటెక్ మిస్ అయింది, ఎక్కువ మంది 2020 పాస్డ్ అవుట్స్ అంటే సెప్టెంబర్ 2020కి వెళ్ళాలి. బట్ బికాస్ ఆఫ్ దిస్ కండిషన్స్ వెళ్ళలేకపోయారు ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వకుండా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పుడు జాన్ మిస్ అయింది అంటే కనుక నెక్స్ట్ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. 1 year టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ 4-1 మెమో వరకే అప్లై చేసుకోండి. రైట్. అయితే ఎడ్యుకేషన్ లోన్ అట్లాంటివి ఏమైనా అప్లై చేసుకోవచ్చా? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? తర్వాత స్కాలర్షిప్, ఇంటర్న్షిప్స్ ఇవి ఎట్లా ఉంటాయి? స్కాలర్షిప్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. మనకి కొన్ని స్కాలర్షిప్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ ఉంటుంది, ఇది £500 నుంచి £1,500 వరకు ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్లో మెరిట్ బేస్ స్కాలర్షిప్ ఉంటుంది. మెరిట్ బేస్ స్కాలర్షిప్ వచ్చేటప్పుడు మన మార్క్స్ పర్సంటేజ్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. మనకి ఈ మెరిట్ బేస్ స్కాలర్షిప్ కనుక వస్తే అప్ టు £4,000 అంటే అప్రాక్సిమేట్లీ మనకు 4 lakhs వరకు మనకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు స్కాలర్షిప్ వస్తుందా రాదా అనే విషయం డెఫినెట్గా మీ మార్క్స్ మెమో చూస్తే మేము ఈజీగా చెప్పగలుగుతాము. అండ్ మీరు ఈ స్కాలర్షిప్ ఎంతవరకు వస్తుంది అని కనుక తెలియాలి, మీ పర్టికులర్ ప్రొఫైల్కి తెలియాలి అనుకున్నా కూడా మీరు డెఫినెట్గా డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. ఈ స్కాలర్షిప్స్ అయిపోయిన తర్వాత మిగతా ఫీజు ఏదైతే ఉందో అదే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీజుగా. సో మనం ఇప్పుడు ఈ స్కాలర్షిప్ అయిపోయిన తర్వాత మనము ఏదైనా ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకోవాలి, రిమైనింగ్ ఫీజ్కి ఆర్ ఎల్స్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఆర్ ఫ్లైట్ టికెట్స్కి, ఇలాంటివి మనం ఎడ్యుకేషన్ లోన్కి డెఫినెట్గా వెళ్ళొచ్చండి. ఈ ఎడ్యుకేషనల్ లోన్స్ వచ్చేటప్పటికి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్లోనూ ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఏ బ్యాంకుకు మీరు అప్రోచ్ అవ్వాలన్నా, ఏ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు లోన్ కోసం అడగాలన్నా కూడా ఫస్ట్ మీ దగ్గర ఉన్న బేసిక్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఆఫర్ లెటర్ ఫ్రమ్ యూకే యూనివర్సిటీ ఆర్ వాట్ ఎవర్ యూఎస్ఏ ఏ కంట్రీకి అప్లై చేసుకుంటే ఆ కంట్రీకి. సో ఆఫర్ లెటర్ బేసిక్ డాక్యుమెంట్ అండి. ఈ ఆఫర్ లెటర్ ఉంటేనే మీ యూనివర్సిటీ ఎంత రికగ్నైజ్డా కాదా, మీ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది, అక్కడ స్టూడెంట్ పాస్డ్ అవుట్ ఎలా ఉంది, దాని తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఈఎంఐ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి వాళ్ళు అడుగుతారు. సో ఫస్ట్ వచ్చేప్పుడు మీరు యూకే యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకొని మీరు ఆఫర్ లెటర్ కనుక తీసుకున్నారు అంటే అప్పుడు మీరు ఏదైతే ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో నియరెస్ట్ బ్యాంక్కి, నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఈ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఇస్తున్నాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. అండ్ ఇంటర్న్షిప్స్ వచ్చేటప్పటికి చాలా ఫ్యూ యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్ ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే 1 year మీరు యూనివర్సిటీస్లో ట్యూషన్ చేస్తారు అండ్ కాలేజ్లో, అండ్ అయిపోయిన తర్వాత మీకు 1 year ఆఫ్ ఎక్స్ట్రా టైం వస్తుంది. ఈ ఎక్స్ట్రా టైం మనం ఇంటర్న్షిప్ అనేది చేసుకోవచ్చు. ఇట్ మే బీ ఫ్రమ్ కంపెనీస్ అనమాట, అక్కడ లోకల్ ఇండస్ట్రీలో స్టూడెంట్స్ వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ఇది వెరీ ఫ్యూ యూనివర్సిటీస్లో ఉంది. ఆ యూనివర్సిటీస్కి మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు స్టార్టింగ్లో చెప్తే ఆ ఇంటర్న్షిప్ ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటో మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే. అయితే అక్కడ చదువుకోవాలనుకున్న పిల్లల గురించి, అక్కడ పాసిబిలిటీస్, తర్వాత ప్రాసెస్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ చదువుకుంటున్న పిల్లల్ని చూడాలి అనుకునే పేరెంట్స్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళకి వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒకవేళ వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే? సో యూకేలో కిడ్స్ ఆర్ గ్రాండ్ కిడ్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఏ కంట్రీలో అయినా కానీ, యూఎస్ఏ కానీ ఆస్ట్రేలియా ఇట్లా ఏ కంట్రీలో ఉండి ఇక్కడ నుంచి పేరెంట్స్ వెళ్ళి చూడాలనుకుంటే వాళ్ళు విజిట్ వీసా అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుందండి. విజిట్ వీసా ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్ అనమాట. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంకుల్స్ అండ్ ఆంట్స్ ఇలా ఎవరైనా మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూడటానికి డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఇట్ విల్ బి ఏ వెరీ సింపుల్ ప్రాసెసింగ్ ఏ కంట్రీకైనా కానీ. అలాగే ఎవరు లేకున్నా అక్కడ కంట్రీని చూడాలనుకుంటే కనుక టూరిస్ట్ వీసాస్, అలాగే బిజినెస్ వీసాస్ ఎవరు అప్లై చేస్తారంటే అక్కడ ఈవెంట్స్ కానీ, సెమినార్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బిజినెస్ వీసాస్, అక్కడ వైఫ్ ఆర్ హస్బెండ్ వర్క్ చేసుకుంటూ కానీ ఆర్ ఎల్స్ చదువుకుంటూ కానీ ఉంటే కనుక డిపెండెంట్ వీసాస్, ఇలా టైప్ ఆఫ్ వీసా ఏదైనా కానీ శౌర్య కన్సల్టెన్సీలో ఆ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుందండి. ఫర్ ఆల్ ద కంట్రీస్, నాట్ ఓన్లీ యూఎస్ఏ, యూకేనే కాదు, యూరోప్లో అన్ని కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఐర్లాండ్, సింగపూర్, ఇలా ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఎలాంటి టైప్ ఆఫ్ వీసా అయినా తీసుకోండి. సో శౌర్య కన్సల్టెన్సీలో ఆ ప్రాసెస్ అనేది ఉంది. అంటే స్టూడెంట్స్ శౌర్య కన్సల్టెన్సీని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అంటే ఏం చెప్తారు?
సో శౌర్య కన్సల్టెన్సీ ఈజ్ అన్ 14-year-old కంపెనీ అండి. సో వీ డూ ఆల్ టైప్ ఆఫ్ స్టూడెంట్ వీసాస్, అలానే ఆల్ టైప్ ఆఫ్ అదర్ వీసాస్ లైక్ టూరిస్ట్, బిజినెస్, డిపెండెంట్ వీసాస్ అన్ని వీసాస్ చేయడం జరుగుతుంది. శౌర్య కన్సల్టెన్సీలో వచ్చేటప్పటికి స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉందండి. అంటే ఎవ్రీ స్టూడెంట్ చివరి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో, అంటే ఎక్కడైతే ఎక్స్పర్టైజ్ గైడెన్స్ అవసరమో ప్రతి చోట అవసరమైతే డెఫినెట్గా ఉంటుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ షార్ట్ లిస్టింగ్ ద యూనివర్సిటీ, ఎలాంటి యూనివర్సిటీ బాగుంటుంది, ఆ కోర్స్ ఎలా ఉంటుంది, కోర్స్ అయిపోయినాక దానికి కోర్స్ ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత వీసా పార్ట్లో కూడా అట్మోస్ట్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. లైక్ 3 to 4 మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు ఎలా ఆన్సర్ చేస్తే మీరు సక్సీడ్ అవుతారు, మీరు ఎక్కడ లో అవుతున్నారు, దానికి తగినటువంటి ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మాకు శౌర్య కన్సల్టెన్సీలో ఇవన్నీ స్టెప్స్ తీసుకోవటం వలన చాలా హైయెస్ట్ వీసా సక్సెస్ రేట్ ఉంటుందండి. వన్స్ వీసా వచ్చిన తర్వాత అక్కడ కరెన్సీ ఎలా తీసుకోవాలి, ఫారెన్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎయిర్ టికెటింగ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇనిషియల్ ఎయిర్పోర్ట్ పికప్ ఎవరు చేస్తారు, అకామిడేషన్ ఇలాగా స్టూడెంట్కి ఎక్కడైతే ఎక్స్పర్టైజ్ గైడెన్స్ అవసరమో స్టార్టింగ్ ఫ్రమ్ షార్ట్ లిస్టింగ్ ద యూనివర్సిటీస్, అక్కడికి వెళ్ళి అతని డ్రీమ్ యూనివర్సిటీలో సెటిల్ అయ్యే వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామండి. సో దట్ ఈస్ అ యూనిక్ అండ్ క్వాలిటీ ఆఫ్ శౌర్య కన్సల్టెన్సీ. రైట్. శౌర్య కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, తర్వాత బ్రాంచెస్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ? శౌర్య కన్సల్టెన్సీ వచ్చేప్పటికి చాలా అప్రోచబుల్ అండి. వీఆర్ దేర్ ఇన్ 8 locations లైక్ JNTU, SR నగర్, తార్నాక, సుచిత్ర, దిల్సుఖ్ నగర్, గుంటూరు, విజయవాడ అండ్ వైజాగ్లో వీ హ్యావ్ అవర్ బ్రాంచ్ ఆఫీసెస్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ కరోనా టైమ్ వీ హ్యావ్ మూవ్డ్ ఆల్ అవర్ సర్వీసెస్ టు ఆన్లైన్ అండి. మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా త్రూ ఆన్లైన్లో డిస్ప్లే అవుతున్న నంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మీకు ఆన్లైన్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ కెరియర్ కౌన్సిలింగ్ మీరు సాటిస్ఫై అయిన తర్వాత మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకొని మీరు ఈజీగా నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఓన్లీ వీసా ఫైలింగ్ టైంకి మీరు హైదరాబాద్ వస్తే సరిపోతుందండి. రిమైనింగ్ ఆల్ ద ప్రాసెస్ విల్ బి డన్ ఆన్లైన్. సో ఇన్ కేస్ మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కైనా కాల్ చేయండి, ఆర్ ఎల్ sauryaconsultancy@gmail.com మీరు డాక్యుమెంట్స్ పంపించినా కూడా వీఆర్ యాక్సెసిబుల్ అండి. అండ్ వీఆర్ దేర్ ఈవెన్ ఇన్ ఫేస్బుక్ ఆల్సో, అండ్ గూగుల్లో కూడా యూ కెన్ సీ అవర్ రివ్యూస్ అండ్ స్టార్ట్ యువర్ ప్రాసెసింగ్. రైట్. అయితే యూకే గురించి చెప్పారు కదా, యూఎస్ఏలో అడ్మిషన్ ప్రాసెస్ కావాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సో యూఎస్ఏలో వచ్చేటప్పటికి ఇట్స్ అ లాంగ్ ప్రొసీజర్ అండి. మనము ఎప్పుడైనా 4th year బీటెక్లో కాకుండా 3rd yearలో ఉన్నప్పుడే మనం యూఎస్ఏ వెళ్ళాలంటే మన ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి GRE కూడా కావాలండి కంపల్సరీగా. IELTS, TOEFL ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామినేషన్తో పాటు మనం GRE ఎగ్జామినేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 10% ఆఫ్ ద యూనివర్సిటీస్ IELTS ఒక్కటే సరిపోతే 90% ఆఫ్ ద యూనివర్సిటీస్కి GRE అనేది కావాల్సి ఉంటుందండి. సో GRE, IELTS రెండు ఉంటేనే ఎక్కువ యూనివర్సిటీస్లో మనం స్కాలర్షిప్స్కి అప్లై చేయాలనుకున్నా, ఆర్ఎల్స్ మనకి మంచి అడ్మిషన్, మంచి సీట్ రావాలన్నా కూడా మనకి 2 ఎగ్జామినేషన్స్ ఉంటే మనం సక్సీడ్ అవుతాము. సో మనకి 3rd year 3-2 అయిపోయిన తర్వాతే GRE ఎగ్జామినేషన్ ఇవ్వాలి. ఆ GRE తర్వాత IELTS ఎగ్జామినేషన్ ఇవ్వాలి. GRE ఎగ్జామినేషన్ ఇస్తే మనకు 5 years వ్యాలిడిటీ ఉంటుంది. IELTS ఇస్తే కనుక 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో 4-1 ఎగ్జామ్స్ అయిపోగానే 4-1 మెమో రాగానే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆర్ఎల్స్ ఈ అక్టోబర్, డిసెంబర్ నుంచి అంటే మనకి 3-2 మెమోతోనే మనం ప్రాసెస్ చేసుకునే యూనివర్సిటీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే యూఎస్ఏలో వచ్చేప్పటికి చాలా లాంగ్ ప్రొసీజర్ కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అప్లై అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా కనుక నెక్స్ట్ సెప్టెంబర్ 2021కి అప్లై చేయాలనుకుంటే ఫాల్ ఇంటేక్కి ఇప్పటి నుంచే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. రైట్. అయితే మ్యామ్ ఎస్పెషల్లీ యూకేలో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? స్టూడెంట్స్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా? హోమ్ అవే ఫ్రమ్ హోమ్ లాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందా స్టూడెంట్స్కి? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మన ఇండియన్ స్టూడెంట్స్ ఫారెన్ వెళ్ళేది ఎస్పెషల్లీ మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ బ్యాచిలర్స్కి పంపించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అంటే వెళ్తూ ఉంటారు కానీ ఓన్లీ 10% స్టూడెంట్స్ బ్యాచిలర్స్కి వెళ్తూ ఉంటారు. వేరేస్ నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ మంది బ్యాచిలర్స్కి, మాస్టర్స్కి కంబైన్గా వెళ్తున్నా మన స్టూడెంట్స్ అందరూ మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళే. సో ఇక్కడ బీటెక్స్ ఆల్రెడీ ఫినిష్ అయి ఉంటాయి.
ఉంటాయి. సో దే ఆర్ మెచ్యూర్ ఇనఫ్ అనమాట టు అండర్స్టాండ్ ద కండిషన్స్, అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ సేఫ్గా ఎలా ఉండాలి ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళు అవేర్ అయి ఉంటారు. అలానే అక్కడ వెదర్ కండిషన్స్ కొన్ని ప్లేసెస్లో మారుతూ ఉంటుందండి, డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ టు ప్లేస్ ఆల్సో. బట్ అంత ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ అయితే అంత ఏముండవు, మన స్టూడెంట్స్ ఈజీగా అడ్జస్ట్ అవుతారు. అట్లాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆఫీస్ ఉంటుంది. సో 24 hours క్లాక్ స్టూడెంట్స్కి యాక్సెసిబుల్ ఉంటారు. సో ఇవన్నీ మనకి హ్యాపీగా ఇవన్నీ చెక్ చేసుకొని ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. సో శౌర్య కన్సల్టెన్సీలో అందుతున్న ఫెసిలిటీస్ తర్వాత మీరు అందించే ఈ ప్రాసెస్ ఇవన్నీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.